ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేంద్ర మంత్రికి ఘోర ప్రమాదం, ఆసుపత్రిలో పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జేడీ నేత హెచ్డి కుమారస్వామి ఆదివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సిబ్బంది వెంటనే ఆయన్ని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ముక్కు నుంచి ఒకసారిగా రక్తం స్రవించడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని విలేకరులు గమనించి వెంటనే కేంద్ర మంత్రికి తెలియజేశారు. దీంతో హెచ్డి కుమారస్వామి తన ముక్కు రంధ్రాలను గుడ్డతో అడ్డుపెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ క్రమంలో ఆయన్ని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ముక్కు నుంచి రక్తం ధారాపాతంగా కారడంతో ఆయన చొక్కా మొత్తం రక్తంతో తడిసిపోయింది. ముండా కుంభకోణంపై పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై ఆదివారం బీజేపీ, జేడీఎస్ నేతలు సమావేశమయ్యారు. అనంతరం విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.